నా పేరు బీస మంజనేయులు, విఆర్ఏ వారసుల జేఏసీ అధ్యక్షుల్ని. గత 1956 రెవెన్యూ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఈ విఆర్ఏ వ్యవస్థ అనేది రిటైర్మెంట్ ఏజ్ లేకుండా వారసత్వంగా వచ్చిన ఉద్యోగాలు. వీటిని ఈ ఉద్యోగాలను కనకూడదు, వీటికి కావాలి మస్కూరి నీరెడి అనే వివిధ రజాకారుల నుంచి పేర్లు పెట్టడం జరిగింది. ఆ రజాకారుల నుంచి కూడా వెట్టి చాకిరితనం కింద అంటే జీతం లేకుండా ఆనాటిలో ఉన్న మాన్యాలను దున్నుకొని బతికిన కుటుంబాలు వీఆర్ఏ కుటుంబాలు. ఈ వీఆర్ఏ కుటుంబాలకు ముఖ్యంగా ప్రభుత్వాలకు తెలియాల్సింది ఏంటంటే వారసత్వ ఉద్యోగాలు అనేది స్పష్టంగా చెప్తున్నాము. దీనికి రిటైర్మెంట్ లేదు. ఒక కావలికారు చనిపోతే తదనంతరం తన కొడుకులకు వారసత్వంగా ఇవ్వాల్సిన ఉద్యోగం అనేది ఇది. గత సంవత్సరాల కొద్దీ తరాల కొద్దీ వెట్టి చాకిరితనాన్ని బానిసత్వాన్ని రైతులనికి 80 రోజులు సుదీర్ఘంగా మేము సమ్మె వేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న 20,555 కుటుంబాలు రోడ్డెక్కి నిరసన తెలిపితే గత ప్రభుత్వం ఈ యొక్క వీఆర్ఏలకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పనంతో జీవో నెంబర్ 81ని తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ 81 పే స్కేల్ అమలు చేయడానికి తీసుకొచ్చిన జీవో 81. ఈ జీవో నెంబర్ 81లో ఇంప్లిమెంటేషన్ అనేది 16,758 మందికి మాత్రమే జరిగింది. మిగిలిన 3,797 కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రజాప్రభుత్వం అనుకుంటున్న పాలిస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఈ రోజు వరకు ఆ కుటుంబాలను ఆదుకునే ప్రసక్తి లేదు. ఎందుకు మరి ఆ ప్రభుత్వానికి వీళ్ళు తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కారా? మరి ఈ తెలంగాణలో వాళ్ళు ఓట్లు మీకు వేయలేదా అనేది ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జీవో నెంబర్ 81 వచ్చినప్పుడు ఈ యొక్క 3,700 కుటుంబాలకు ఒక షరతులు పెట్టడం జరిగింది. ఆ షరతుల కూడా వీళ్ళు సవాల్గా వాళ్ళ యొక్క కుటుంబాలలో ఉన్న కలహాలని కానీ ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు కానీ వాళ్ళకి కావాల్సిన సంబంధిత ధృవపత్రాలను మొత్తం కలెక్టరేట్లకు సబ్మిట్ చేసుకున్నారు. మరి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము పదే మినిస్టర్ కానీ కలిసినప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నారు. అయ్యా, మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారంగా 16,758 మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు, మరి నీవే ఇంప్లిమెంట్ చేసినావు కదా. మరి ఒకవేళ నువ్వు జీవోని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ 16,700 మందిని కంబ్యాక్ వీఆర్ఏగా తీసుకురా, లేదా 3,700 కుటుంబాలకు తక్షణమే నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టి వాళ్ళని పే స్కేల్ అమలు పరిచే విధంగా నువ్వు జీవో నెంబర్ 81ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క మా జేఏసీ తరఫున మేము ఈరోజు స్వయంగా డైరెక్ట్గా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము సామధాన దండోపాయలాగా మేము సామరస్యంగా ఎంఆర్ఓ నుంచి నవీన్ మిట్టల్ దాకా రెవెన్యూ కమిషనర్ దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ రోజు వరకు కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. 18 నెలలు గడిచిన కూడా మమ్మల్ని పట్టించుకోకపోగా మా వీఆర్ఏ కుటుంబాలు 456 మంది ఇప్పటికి చనిపోయారు. ముసలి వాళ్ళు చనిపోవడం అది కేవలం ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి నిర్లక్ష్యం వల్లనే చనిపోవడం జరిగింది. కాబట్టి నేను ఈ సభాముఖంగా ఒకటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అయ్యా, ఈ యొక్క చావులకు కారణమైన మీరు వెంబడి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. అంతేకాకుండా 3,700 కుటుంబాలకు మీరు తక్షణ ఉద్యోగ నియామకాలు ఇవ్వాలని నేను ఈ సభా సాక్షిగా నేను కోరుతున్నాను.